గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను చెప్పబోయే విషయం ఏంటో తెలుసా? ఈరోజు అప్డేట్లో ఒక విషయం నేను మీకు తెలియపరచాలనుకుంటున్నాను. అది ఏమిటి అంటే, ఒకసారి చూసారా మనకి ఎన్ని మల్బరీస్ వచ్చినాయో? చిన్నది గ్రో బ్యాగ్లో వేసాను. ఇది ఆన్లైన్లో తెప్పించిన గ్రో బ్యాగ్. ఇది ఇదిగో, ఇవన్నీ మల్బరీసేనండి. ఓకేనా? బాగా కనిపిస్తున్నాయా? ఏంటంటే ఇవి ఇలాగా ఈ రకంగా ఉండేటప్పుడు ఇవి కోసామనుకోండి, కోస్తే ఇవి అసలు చాలా అంటే చాలా పుల్లగా ఉంటాయి, అసలు స్వీట్ ఉండదు. ఇవి ఎవరో నాకు నిన్న మొక్కల మీద దాడి చేశారండి. ఇది అస్సలు కరెక్ట్ కాదు. దయచేసి ఈ ఫ్రూట్స్ ఎవరు తెంపకండి, మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఎంతో ప్రేమగా ప్రాణంగా పెంచుకుంటూ ఉంటాను ఇవి మొక్కలన్నీ. ఈ ఫ్రూట్స్ కూడా ఎవరో కోసి తిన్నారో పడేసారో మరి నాకు తెలీదు. మాత్రం అది కరెక్ట్ కాదు ఒకరు మొక్కల మీద చేయి వేయటం అనేది. దయచేసి మీరు ఈ మాటను అంగీకరిస్తారని అనుకుంటున్నాను. చూసారా ఎన్ని ఉన్నాయో? చాలా అంటే చాలా వచ్చినాయి మల్బరీస్, చక్కగా వచ్చాయి. కాబట్టి దయచేసి కొంచెం నా మాటను అర్థం చేసుకొని మీరు నాకు సహకరిస్తారని నేను అనుకుంటున్నాను. ఎవరు కూడా మొక్కల మీద చేసి ఒకరి మొక్కల మీద అసలు తెంపడం కానీ అలా చేయకండి దయచేసి. ఓకేనా? ఓకేనండి. ఇలాంటి చక్కగా నేను పెంచుతున్నాను అంటే ఎన్నో ఫెర్టిలైజర్స్ తయారు చేసి ఇస్తుంటాను మొక్క కోసం. అదే కాకుండా ఆనియన్ పిల్స్, ఎగ్ షెల్స్ ఉంటాయి కదా, అది పౌడర్ చేసి ఇస్తుంటాను. ఇవన్నీ చేస్తేనే మొక్కలు ఇంత ప్రాణంగా చక్కగా పెంచుకున్న వాళ్ళకి తెలుస్తుంది. అయితే ఇలా మీరు చేయడం భావ్యం కాదండి. ఓకేనా? దయచేసి సహకరించండి. నా మాటలు మీరు అర్థం చేసుకోండి. ఓకేనా? బాయ్.